అందరికీ నమస్కారం. నేను డాక్టర్ శశిధరరావు అబ్బరాజు, కన్సల్టెంట్ లాప్రోస్కోపిక్ జనరల్ సర్జన్, లేజర్ ప్రాక్టాలజిస్ట్, ఇంటిమేట్ హెల్త్ స్పెషలిస్ట్, సాయిదీప్ హాస్పిటల్స్, చందానగర్. ఇవాళ మనము మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే పైల్స్, ఫిషర్, ఫిస్టులా. అందరికీ ఉండే మిస్అండర్స్టాండింగ్ ఏంటంటే అందరూ ఏమనుకుంటారంటే యానల్ కెనాల్ మలద్వారం దగ్గర ఏది వచ్చినా దాన్ని పైల్స్ అని పిలుస్తారు, కానీ అది కరెక్ట్ కాదు. సో పైల్స్ అంటే స్పెసిఫిక్ అంటే పైల్స్ అంటే ఏంటి, ఫిషర్ అంటే ఏంటి, ఫిస్టులా అంటే ఏంటి, దాని గురించి క్లియర్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పైల్స్ అంటే మామూలుగా మలద్వారంలో మలం వెళ్ళడానికి, మలాన్ని ఆపడానికి హిమరాయిడల్ కుషన్స్ అనే స్ట్రక్చర్స్ ఉంటాయి. వీటి పని ఏంటంటే ఇది మోషన్ వచ్చి అక్కడ నిలబడ్డప్పుడు మోషన్లో కంటెంట్ ఏంటి, అది గ్యాసా, లిక్విడా, సాలిడా అనేది చూసి, ఒకవేళ గ్యాస్ అనుకోండి మీరు గ్యాస్ మాత్రమే వదలగలుగుతారు. ఎలా సాధ్యం ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకు సాధ్యం అంటే అది అక్కడ హిమరాయిడల్ కుషన్స్ ఉంటాయి. ఆ కుషన్స్లో సెన్సేషన్స్ పర్సీవ్ చేయడానికి నర్వ్ ఎండింగ్స్ ఉంటాయి. అవి క్లియర్గా చూసి లిక్విడ్ అయితే ఆపేస్తాయి, సాలిడ్ అయితే ఆపేస్తాయి, గ్యాస్ అయితే వదిలేస్తాయి. సో ఈ ఫంక్షన్ చేయడానికి దేవుడు హిమరాయిడల్ కుషన్స్ అనే వాటిని ఇచ్చాడు. కానీ మనము ఇప్పుడు చూస్తే చాలా యానిమల్స్ 4 లెగ్డ్ ఉంటాయి. మనం 2 లెగ్డ్, మనం ఎరెక్ట్ పోస్చర్ అజ్యూమ్ చేసుకున్న తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ మనం దాని ద్వారా కొని తెచ్చుకున్నాము. అందులో ఈ పైల్స్ కూడా ఒకటి. సో మనిషి నడవడం స్టార్ట్ చేసినప్పటి నుంచే పైల్స్ ప్రాబ్లం అనేది స్టార్ట్ అయింది. ఈ పైల్స్ అనేవి చాలా ఏన్షియంట్ టెక్స్ట్స్లో, ఈవెన్ ఈజిప్షియన్ స్క్రిప్చర్స్లో, రోమన్ స్క్రిప్చర్స్లో, వీటన్నిటిలో కూడా పైల్స్ గురించి ప్రస్తావన ఉంది. సో ఇది ఇప్పుడు ఏదో కొత్తగా వచ్చింది కాదు. బట్ ఈ మధ్య కాలంలో పైల్స్ అనేవి పెరిగాయి. ఎందుకు అంటే బికాజ్ ఆఫ్ అవర్ డైట్ ఇంతకుముందు మనం తినే డైట్లో ఫైబర్ అనేది ఎక్కువగా ఉండేది. ఇప్పుడు మనం ఎక్కువ ప్రాసెస్డ్ ఫుడ్స్ తింటున్నాం కాబట్టి, ప్రాసెస్డ్ ఫుడ్స్లో ఫైబర్, పీచు పదార్థాలు ఉండవు కాబట్టి, పీచు పదార్థాలు లేని ఫుడ్ తీసుకున్నప్పుడు మలబద్ధకం వస్తుంది కాబట్టి, మలబద్ధకం వీటన్నిటికీ మూల కారణం కాబట్టి ఈ మధ్యకాలంలో పైల్స్ అనేవి పెరిగాయి. అసలు పైల్స్ అంటే ఏంటి? ఈ హిమరాయిడల్ కుషన్స్ నార్మల్ సైజులో ఉంటే వాటిని హిమరాయిడల్ కుషన్స్ అంటాం. అవి పెరిగి పెద్దగా అయ్యి బయటికి వస్తే వాటిని హిమరాయిడ్స్ అంటాం. హిమరాయిడల్ కుషన్స్ పెరిగాయి కాబట్టి వాటిని హిమరాయిడ్స్ అంటాము. మనం వాడుక లాంగ్వేజ్లో పైల్స్ అని కూడా అంటాం. వీటిని అర్షములని రకరకాల పేరుతో పిలుస్తారు. ఇది పైల్స్. సో పైల్స్ అంటే మోషన్ వెళ్ళే దారిలో ఉండే కుషన్స్ పెద్దగా అయ్యి ఎన్లార్జ్ అయ్యి బయటికి రావడాన్ని పైల్స్ అంటాం. నెక్స్ట్ ఫిషర్ అంటే ఏంటి? మలద్వారం దగ్గర చీలిక రావడాన్ని ఫిషర్ అంటాము. మలద్వారం దగ్గర స్కిన్, మ్యూకస్ మెంబ్రేన్ రెండు ఉంటాయి. ఆ రెండు కలిసి జంక్షన్ దగ్గర కొన్నిసార్లు చీలికలాగా వస్తుంది. ఎందుకు వస్తుంది? మామూలుగా మలద్వారం దేవుడు దేనికి డిజైన్ చేశారంటే మెత్తటి స్టూల్స్ వెళ్ళడానికి డిజైన్ చేయబడింది. దాని మీద నుంచి మీరు హార్డ్ స్టూల్స్, గట్టి మలం పాస్ చేశారనుకోండి, గట్టి స్టూల్స్ వెళ్ళడం వల్ల న్యాచురల్గా చేతి మీద చేత్తో ఇలా అంటే ఏమి కాదు, అదే ఒక రాయి తీసుకుని ఇలా అంటే కట్ అవుతుంది కదా. అలాగే యానల్ కెనాల్లో ఉండే చర్మం మీద నుంచి గట్టి మోషన్ వెళ్ళినప్పుడు ఆ ఫ్రిక్షన్కి, ఆ రాపిడికి అది కట్ అవుతుంది. దాన్నే ఫిషర్ అంటాం. సో దీనిలో 2 రకాలు ఉంటాయి, అక్యూట్ ఫిషర్, క్రానిక్ ఫిషర్ అని. దెబ్బ ఫస్ట్ టైం తగిలింది అనుకోండి, దాన్ని అక్యూట్ ఫిషర్ అంటాం. అదే సేమ్ ప్లేస్లో రిపీటెడ్గా మళ్ళీ దెబ్బ తగిలినప్పుడు ఏమవుతుందంటే ఆ చర్మం గట్టిగా అయిపోయి ఆ చర్మం ఇలా బయటికి చిన్న బుడిపిలాగా రూపంలో బయటకు వస్తుంది. దాన్నే క్రానిక్ ఫిషర్ అంటాం. ఇది ఫిషర్ గురించి. సో మలద్వారం దగ్గర చీలిక రావడాన్ని ఫిషర్ అంటాం. నెక్స్ట్ ఫిస్టులా, తెలుగులో దీన్ని భగంధరం అంటాం. సో మోషన్ వెళ్ళే దారితో పాటు ఇంకొక కొత్త దారి తెరుచుకోవడాన్నే ఫిస్టులా అంటాం. సో ఇప్పుడు ఈ ఫిస్టులలో చాలా రకాలు, చాలా గ్రేడ్స్ ఉంటాయి. సో అన్ని ఫిస్టులలో ఒకటేలాగా ప్రజెంట్ అవ్వవు, అన్ని ఫిస్టులకి ఒకటే రకమైన ట్రీట్మెంట్ ఉండదు. సో మోషన్ వెళ్ళే దారిని కంట్రోల్ చేస్తూ మోషన్ని ఆపడానికి 2 రకాల కండరాలు ఉంటాయి. వీటిని స్పింక్టర్స్ అంటాం. ఈ స్పింక్టర్స్ లోపల ఉండే ఒక స్పింక్టర్, బయట ఉండే ఒక స్పింక్టర్. లోపల ఉండే స్పింక్టర్ ఇంటర్నల్ స్పింక్టర్ అంటాం, బయట ఉండే స్పింక్టర్ ఎక్స్టర్నల్ స్పింక్టర్ అంటాము. ఈ 2 స్పింక్టర్స్కి, ఈ కొత్త దారికి రిలేషన్ని బట్టి ఇవి 4 రకాలు, 5 గ్రేడ్స్ ఉంటాయి. సో రకాన్ని బట్టి, గ్రేడ్ని బట్టి ట్రీట్మెంట్ మారుతుంది. ఫిస్టులాలో ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మోషన్ పట్టుకునే శక్తి తగ్గకుండా ట్రీట్మెంట్ చేయాలి. సో మోషన్ పట్టుకునే శక్తి ఇచ్చే కండరం ఎక్స్టర్నల్ స్పింక్టర్ ఏదైతే ఉందో దాన్ని డ్యామేజ్ చేయకుండా సర్జరీ చేయాలి. సో దీని గురించే మొత్తం ఇన్వెస్టిగేషన్స్ కానీ, ట్రీట్మెంట్ కానీ స్పింక్టర్ డ్యామేజ్ అవ్వకుండా చేయడం మీదనే ఆధారపడి ఉంటుంది. సో ఇది భగంధరం గురించి, ఫిస్టులా గురించి. మీకు ఈ ప్రాక్టాలజీ సంబంధించి అంటే మలద్వారం దగ్గర ఏదైనా ఇబ్బందులు ఉంటే, దాని గురించి ఏదైనా డౌట్స్ ఉంటే మీరు సాయిదీప్ హాస్పిటల్ని కన్సల్ట్ అవ్వచ్చు. ఐఎమ్ సర్టిఫైడ్ లేజర్ ప్రాక్టాలజిస్ట్. దీనికి సంబంధించిన అన్ని రకాల లేజర్ ట్రీట్మెంట్స్, అన్ని రకాల మినిమల్ ఇన్వేజివ్ ట్రీట్మెంట్స్, నొప్పి తక్కువగా ఉండేవి, కోత లేని ట్రీట్మెంట్స్ అన్నీ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. యూ కెన్ కన్సల్ట్ us. థ్యాంక్ యూ.